సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. ఒక్కసారి రాచల్ల రైల్వే గేట్ గురించి మీ మాటల్లో. యాక్చువల్గా రాచల్ల రైల్వే గేట్ అనేటువంటిది చాలా పెద్ద సమస్య ఉన్నది. ఒకవైపేమో అక్కడ ఊర్లోనేమో రైల్వే గేట్ నిర్మిస్తే గ్రామం అంతా అభివృద్ధి ఆగిపోతుంది, అన్ని రకాలుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది లేకుండా రాచల్ల రైల్వే గేట్ సమస్యను పరిష్కరించాలి. నేను ఆ రోజు 14-19 శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నేను బైపాస్ తీసుకొచ్చి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ వచ్చేటట్టు నేను చేశాను. మళ్ళా ఈరోజు నిన్ననే మీరు చూసుంటారు, మీరు కేంద్ర మంత్రి ఏదైతే నితిన్ గడ్కరీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు గిద్దలూరు నుంచి కైపా వరకు 4,200 కోట్ల రూపాయలతో ఒక రోడ్డుని మనకు 4 లైన్ శాంక్షన్ చేశారు. దీని ద్వారా ఈ యొక్క సమస్య అనేది పరిష్కారం కాబోతా ఉంది. రేపు రాబో రోజులలో రాచర్ల రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సమస్య, రైల్వే గేట్ సమస్యని తీరుస్తాం. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మించడం ద్వారా మీకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ.